ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఒకే నోటిఫికేషన్తో 16,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. మెగా డిఎస్సిపై కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఉపాధ్యాయ నియామకాలకు గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వైసీపీ నేతలు మొన్నటిదాకా డిఎస్సిపై రకరకాల ఆరోపణలతో రచ్చ చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతి అంశంపైన స్పష్టమైన వివరణ ఇవ్వడంతో మౌనముద్ర వేశారు. ఇప్పుడు రూటు మార్చి డిఎస్సిపై హైకోర్టుకెక్కారు. సిబిఐ విచారణ జరపాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే పిటిషన్ను మరీ ఆషామాషీగా దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడడంతో దానిని వెనక్కి తీసుకున్నారు. మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, క్రీడా కోటా కింద అనర్హులకు పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే పిల్కు అదనపు డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకుని తిరిగి దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని పిల్ను చాలా క్యాజువల్ విధానంలో దాఖలు చేశారని ఆక్షేపించింది. పిల్లో చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంట్లను జత చేయలేదని పేర్కొంది. అలాగే ఆయా పత్రాలను వరుస క్రమంలో పెట్టకుండా పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కోరారు. అనంతరం ధర్మాసనం పిల్ను కొట్టివేస్తూ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. తాజాగా పిల్ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్ కు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో పిల్ విచారణ అర్హతపై తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదని పేర్కొంది.